గర్ల్ థింగ్స్ ఇందాక మీరు ఎలా అయితే అన్నారో అసలు గర్ల్స్ థింగ్స్ ఎలా ఉంటాయి నిజంగానే చాలా వింటుంటాం చాలా చూస్తుంటాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు చూసిన ఫ్యాక్ట్స్ మాట్లాడండి ఒకసారి. చాలామంది అంటారు అమ్మాయిలు చాలా మోసం చేస్తారు లవ్లో అని చెప్పేసి. చాలామంది అబ్బాయిల దగ్గర విన్నా ఏ అమ్మాయి ఫస్ట్ అమ్మాయే మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక ఫిక్స్ అయి ఉంటారు. కానీ ఒక అమ్మాయి బాధ ఒక అమ్మాయికే తెలుసు, అమ్మాయికి కూడా తెలియదు, పక్కన ఉన్న అమ్మాయికి కూడా తెలియదు ఆమెకి తప్ప. సో చాలామంది అనుకుంటారు బ్రేకప్స్లలో ఎక్కువ బాయ్స్కే అవుతుందని. గర్ల్స్ అయిన వాళ్ళు బయటికి ఎందుకు చెప్పుకోలేరంటే, చెప్పుకుంటే నెక్స్ట్ వచ్చే పర్సన్ కూడా ఏడా అనుమానిస్తారన్న డౌట్, భయంతో చెప్పుకోవడం కూడా బంద్ చేస్తాం. మా ఫీలింగ్స్ మేమే నాడు గోడల మధ్యలో అన్నీ ఈడ్చి అన్నీ కథం అయితే కాదు, ఉంటుంది మనసులో ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది. బట్ అన్నీ బయటికి చెప్పుకోలేము కదా, బయటికి రాలేము. బాయ్స్ థింగ్స్ అంటే నాకు బాయ్స్ థింగ్స్ అంతలా ఏం తెలియదు. ఒరే అబ్బాయిలు మీరేం చేయాలో తెలుసా మీకు? వీడియోస్ పెడుతుంటారు కదా కొన్ని యాక్చువల్గా కొన్ని చిన్న అప్పుడప్పుడు నాకు థాట్ అనిపించింది అనుకో పెట్టేస్తా వీడియోస్. అదే సో మొన్న చూసా, అది బాగా వెళ్ళింది అనుకుంటా వ్యాలంటైన్స్ డేకి. లైక్ 7 days 7 gifts ఇవ్వండి మీ పిల్లకి అని చెప్పి. సో ప్రతి అమ్మాయికి ఉంటుంది వ్యాలంటైన్స్ డే వస్తుందంటే అదొక స్పెషల్ లవర్స్కి. సో వేస్ట్ అండి అది, వేస్ట్ అది ఎవరికి, మా లాంటి వాళ్ళకి సింగిల్స్కి వేస్ట్. సారీ మిమ్మల్ని కలిపినందుకు సారీ, మీరు సింగిల్ లేదో నాకు తెలియదు, బట్ నేనైతే సింగిలే, నాకైతే వేస్టే ఎందుకంటే నాకు లేరు కాబట్టి. సో ఉన్న వాళ్ళకైనా ఆబ్వియస్లీ మనసులో ఉంటుంది, అరే రోజు రాలేదు, రోజు వస్తే బాగుంటుండే. ఆ పర్సన్ తెచ్చి ఇచ్చి ఆ చిన్న రోజు మా అంటే ఒక 10-15 రూపీస్, ఆ ఫీల్ ఆ అమ్మాయికి ఒక కోట్లు ఇచ్చిన రాని ఆనందం కొంతమంది అమ్మాయిలకు ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఏమో బంగ్లాలు కార్లు ఆశిస్తారేమో తెలియదు, కానీ కొంతమంది అమ్మాయిలు ఇలాంటి చిన్నవి ఆశిస్తారు. వాళ్ళు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అది అసలు మీరు నమ్ముతారు. వస్తువుతోనే ఉంటది. ఆ అమ్మాయి ఆ మూమెంట్ని తలుచుకొని సిగ్గుపడని రోజు ఉండదు అలాంటి మూమెంట్స్ని. సో ఆ చిన్న మూమెంట్సే మాకు చాలా ఇంపార్టెంట్.